వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫోకస్ యువర్ డ్రీమ్. సో ఈరోజు మన టాపిక్ ఏంటి అంటే ఎస్క్యూఎల్ ప్రిపరేషన్. సో ఎస్క్యూఎల్లో ఏమేమి టాపిక్స్ మనం కవర్ చేస్తే మనం ఇంటర్వ్యూని క్రాక్ చేస్తామో ఈరోజు మనం తెలుసుకుందాం. సో ఈ వీడియో మనం ఎస్క్యూఎల్ బేసిక్స్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ మనం ఏంటి అంటే బేసిక్స్ మనకి పర్ఫెక్ట్గా ఉండాలి. వాళ్ళు ఫస్ట్ మనల్ని ఫోకస్ చేసేదే మన బేసిక్స్తో. సో ఫస్ట్ సెలెక్ట్ వేర్ అంటే ఏంటి, డిస్టింట్, ఇక్కడ ఏమైతే మీకు కనిపిస్తున్నాయో స్క్రీన్ పైన వాటిని కవర్ చేయండి. స్టార్టింగ్ ఏంటి అంటే మామూలుగా మీకు తెలుసు వాట్ ఈస్ ఎస్క్యూఎల్, కమాండ్స్ ఆఫ్ ఎస్క్యూఎల్, ఇవన్నీ మీరు చూసుకోండి. సో దాని మీద కాకుండా వీటి మీద కూడా మనం ఎక్కువ ఫోకస్ చేయాలి. ఫస్ట్ లైక్లో టైప్స్ అడుగుతారు, సో వాటిని చూసుకోండి. లిమిట్ అంటే ఏంటి, టాప్ అంటే ఏంటి, ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి, బిట్వీన్ అంటే ఏంటి, ఇన్ అంటే ఏంటి, వీటిని మనం చాలా జాగ్రత్త ఏంటి అంటే ఈ బేసిక్స్ అన్నీ కవర్ చేసి మనం ఒక క్వెరీ రాస్తున్నామా లేదా అనేది చూసుకోండి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి అగ్రిగేట్ ఫంక్షన్స్. సో మనం పక్కాగా అగ్రిగేట్ ఫంక్షన్స్ మీద ఫోకస్ చేయాలి. అసలు మెయిన్గా ఫంక్షన్ అంటే ఏంటి, అందులో ఏమేమి టైప్స్ ఉన్నాయి, సో అవన్నీ మీరు చూసుకోండి. నెక్స్ట్ కౌంట్ యూస్ చేసి మన ఎంప్లాయీస్ ఎంతమంది ఉన్నారు, ఇవన్నీ చాలా సింపుల్గా ఉంటాయి మీరు కనుక నేర్చుకున్నట్టయితే. సో సింగిల్ రో అంటే ఇప్పుడు మనకి అప్పర్ లోయర్ లెంత్ ఇవన్నీ మీకు తెలుసు. సో ఇవి ఫంక్షన్స్ మీద కూడా మనం చాలా కామన్గా క్వశ్చన్స్ వస్తాయి. సో మీరు ఇది కూడా చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి గ్రూప్ బై ఫిల్టర్. నెక్స్ట్ గ్రూప్ బై అంటే ఏంటి, హ్యావింగ్ అంటే ఏంటి, వేర్కి హ్యావింగ్కి డిఫరెన్స్ ఏంటి, గ్రూప్ బై ఎప్పుడు యూజ్ చేస్తాం, హ్యావింగ్ ఎప్పుడు యూజ్ చేస్తాం. సో ఈ డిఫరెన్సెస్ అన్నీ మీరు టాపిక్ వైజ్ కనుక నేర్చుకున్నట్టయితే మీకు చాలా ఈజీ అవుతుంది ఇంటర్వ్యూలో. సో నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ జాయింట్స్. జాయిన్ అంటే ఏంటి, డిఫరెన్స్ ఇన్నర్కి లెఫ్ట్కి, మోస్ట్లీ మనకి ఇన్నర్ జాయిన్ లెఫ్ట్ జాయిన్ యొక్క డిఫరెన్స్ అడుగుతారు ఏ ఇంటర్వ్యూ అయినా. సో మీరు చూసుకోండి. ఓకేనా. సో ఇదన్నమాట. నెక్స్ట్ వచ్చేసి సబ్ క్వెరీస్. సబ్ క్వెరీస్ మనకి చాలా చాలా ఇంపార్టెంట్. సో ఖచ్చితంగా మనల్ని ఒక క్వెరీ కూడా రాయమని అడుగుతారు. అది ఎలా ఉంటుందంటే సపోజ్ ఫైండ్ ది సెకండ్ హైయెస్ట్ శాలరీ, సో అప్పుడు మనం సబ్ క్వెరీస్ యూజ్ చేస్తాం. సో అందులో టైప్స్ అడుగుతారు. ఇక్కడ చూడండి, సింగిల్ రో, మల్టిపుల్ రో, ఇట్లా. ఓకే, కోరిలేటెడ్, వివి, ఇక్కడ చూడండి నేను చెప్పాను కదా సెకండ్ హైయెస్ట్ శాలరీ. సో వీటి కోసం మనం సబ్ క్వెరీస్ పక్కా నేర్చుకోవాలి. ఎందుకంటే సబ్ క్వెరీస్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. అసలు నేను చెప్పక్కర్లేదు మీకు. ఎవరైనా ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళని అడిగినా కానీ వాళ్ళు కూడా సబ్ క్వెరీస్ చాలా ఇంపార్టెంట్ అని చెప్తారు. సో ఒకసారి మీరు ఈ సబ్ క్వెరీస్ పక్కా చూసుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి మనకి కన్స్ట్రైంట్స్. మీకు కన్స్ట్రైంట్స్ తెలుసు కదండి. కన్స్ట్రైంట్స్ అంటే ఏంటి, రూల్స్, ఎందుకు యూజ్ చేస్తాం, ప్రైమరీకి ఎప్పుడు యూజ్ చేస్తాం. సో ఈ డిఫరెన్సెస్ అన్నీ. సో టాపిక్ వైజ్ వెళ్తా, ఇక్కడ నేను పెట్టాను కదండి ఆల్రెడీ. సో ఒకసారి ఇవన్నీ రిఫర్ చేస్తూ ఉండండి. టాపిక్ వైజ్ మీరు ఈ టాపిక్ కవర్ చేసుకున్నారా లేదా అనేది ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ యాసిడ్ ప్రాపర్టీస్. యాసిడ్ ప్రాపర్టీస్ గురించి చెప్పనవసరం లేదు, ఖచ్చితంగా ఒక ఓవర్ వ్యూ అయితే అడుగుతారు విత్ ఎగ్జాంపుల్. సో మీరు అది కూడా ఒకసారి చూసుకోండి. ట్రాన్సాక్షన్స్ అంటే ఏంటి చెప్పాను కదా, టైప్స్ ఆఫ్ కమాండ్స్లో ట్రాన్సాక్షన్స్ కూడా ఉంటుంది. అందులో కమిట్ అంటే ఏంటి, రోల్ బ్యాక్. మీరు టైప్స్ ఆఫ్ కమాండ్స్లో ఓన్లీ పైన డెఫినేషన్స్ కాకుండా కింద ఉన్న క్రియేట్ అంటే ఏంటి, అప్డేట్ అంటే ఏంటి, ఇవి కూడా డెఫినేషన్స్ నేర్చుకోండి. సో ట్రంకెట్ అంటే ఏంటి, డిలీట్ అంటే ఏంటి, రివోక్ అంటే ఏంటి, గ్రాంట్ అంటే ఏంటి. సో ఇవి కూడా ఒకసారి అన్నీ మీరు రివైజ్ చేసుకుంటే మీకు ఇంటర్వ్యూ అనేది చాలా ఈజీగా అయిపోతుందండి. ఎస్క్యూఎల్ మీద మనకి ఇంటర్వ్యూ అనేది చాలా సింపుల్. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇండెక్సెస్. ఖచ్చితంగా ఇండెక్సెస్ మీద క్వశ్చన్ అడుగుతారు. సో మీరు ఇండెక్సెస్ కూడా చూసుకోండి ఒకసారి. నెక్స్ట్ వ్యూస్, ట్రిగ్గర్స్, కొంచెం అడ్వాన్స్ లెవెల్లో వాళ్ళు అడిగినట్లయితే ఇంకా ట్రిగ్గర్స్, స్టోర్డ్ ప్రొసీజర్స్, వ్యూస్ అంటే ఏంటి అని అడుగుతారు. సో బేసిక్ అయితే ఇది. ఒకవేళ వాళ్ళు కనుక అడ్వాన్స్డ్ అడిగితే మీరు విండో ఫంక్షన్స్ అంటే చూసుకోవాలి. రో నెంబర్ అంటే ఏంటి, డిఫరెన్స్ బిట్వీన్ ర్యాంక్ అండ్ డెన్స్ ర్యాంక్. ఓకేనా, ఇవన్నీ చూసుకోండి. నెక్స్ట్ ఇక్కడ నార్మలైజేషన్.
పక్కా నార్మలైజేషన్ గురించి అడుగుతారు. సో, ఒకసారి మీరు చూసుకోండి నార్మలైజేషన్ అంటే ఏంటి అని. సో, నార్మలైజేషన్, డీనార్మలైజేషన్ దాని డిఫరెన్స్ ఏంటి అని కూడా అడుగుతారు. సో, ఇక్కడ ఫస్ట్ నార్మలైజేషన్. సో, మీకు బేసిక్ ఐడియా ఉంటే సరిపోతుంది. సో, ఫస్ట్, సెకండ్, థర్డ్ నార్మల్ ఫార్మ్సే కాకుండా ఫోర్త్, ఫిఫ్త్ అండ్ వీటి గురించి చూసుకుంటే సరిపోతుంది. సో, ఇక్కడ నేను మీకు కొన్ని బేసిక్ క్వశ్చన్స్ కూడా చూపిస్తాను. వాళ్ళు ఎలా ఎలా అడగొచ్చు ఏంటి అని. సో, మనం ఒకసారి అవి కూడా చూద్దాం. సో, నెక్స్ట్ అనదర్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటి అంటే ఒకసారి కర్సర్ కూడా చూసుకోండి మీరు. కర్సర్ ఏంటి, దాని టైప్స్ ఆఫ్ కర్సర్స్ ఏంటి, స్టెప్స్ ఏంటి, కర్సర్ని మనం ఎలా డిక్లేర్ చేస్తాం. సో, ఒకసారి మీరు కర్సర్ కూడా ఒకసారి రివైజ్ చేసుకుంటే మనకి ఇంకొంచెం ఈజీ అవుతుంది క్రాక్ చేయడానికి. సో, నాకు తెలీదు అని చెప్పకుండా మనం ఏదో ఒకటి ఒకసారి చూసుకుంటే మనం ఏదో ఒకటి చెప్పేయచ్చు. సో, ఓకేనా? ఒకసారి మనం క్వశ్చన్స్ కూడా చూద్దాం ఏ టైప్లో అడుగుతారు అనేది. సో, ఇవన్నమాట సమ్ బేసిక్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్. ఫస్ట్ డేటాబేస్ అంటే ఏంటి, ఓకే, నాన్ రిలేషనల్ డేటాబేస్ అంటే ఏంటి, ఆపరేషన్స్ ఏమేమి పర్ఫామ్ చేస్తుంది డిబిఎంఎస్. సో, ఇవన్నీ టైప్స్ ఆఫ్ కమాండ్స్ అంటే ఏంటి, సో డిఫరెన్స్ బిట్వీన్ ఎస్క్యూఎల్ అండ్ నాన్ ఎస్క్యూఎల్ ఏంటి, స్కీమ్ అంటే ఏంటి, ఓకే, ఇవన్నీ ఒకసారి మీరు చూసుకోండి. డిఎంఎల్ ఆపరేషన్స్ ఏంటి, డిసిఎల్ ఆపరేషన్స్ ఏంటి, టైప్స్ ఆఫ్ కమాండ్స్లోనే వాళ్ళ డిఫరెన్స్ అడుగుతున్నారు. డిడిఎంఎల్కి డిఎంఎల్కి డిఫరెన్స్ ఏంటి, నేను చెప్పాను కదా లైక్లో టైప్స్, వైల్డ్ కార్డ్స్ అంటే ఏంటి, లైక్ ఆపరేటర్లో ఒక టైప్ ఇది. సో, నెక్స్ట్ డ్రాప్కి, డిలీట్కి, ట్రంకెంట్కి చెప్పాను కదా, వీటి గురించి కూడా మనం డిఫరెన్సెస్ క్లారిటీగా తెలుసుకోవాలి. ఒకవేళ డ్రాప్ ది డిలీట్కి చెప్పినా, డిలీట్ ది డ్రాప్కి చెప్పినా, లేకపోతే రివర్స్లో ట్రంకెట్కి చెప్పినా కానీ మన ఇంటర్వ్యూ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. సో, నేను చెప్పాను కదా ఇక్కడ అగ్రిగేట్, కన్స్ట్రైంట్స్, కీస్ అంటే ఏంటి, అసలు ఫారిన్ కీ అంటే ఏంటి, ఓకేనా, డిఫరెన్స్ బిట్వీన్ ప్రైమరీ కీ అండ్ ఫారిన్ కీ. సో, గ్రూప్ బై ఏంటి, హ్యావింగ్ అంటే ఏంటి, ఇవన్నీ ఒకసారి మీరు ఒకసారి చదువుకున్నారంటే మీకు తెలిసిపోతుంది. ఇక్కడ ఫంక్షన్స్ వెరీ ఇంపార్టెంట్ అని చెప్పాను మీకు ఆల్రెడీ. సో, ఫంక్షన్స్ గురించి కూడా ఒకసారి చూసుకోండి. నేను చెప్పాను లెఫ్ట్ జాయిన్, రైట్ జాయిన్, ఇన్నర్ జాయిన్ అంటే ఏంటి, ట్రిగ్గర్, ఎస్క్యూఎల్ ఇంజెక్షన్, ఇది కూడా ఒకసారి చూసుకోండి ఎలా ప్రివెంట్ చేస్తాం ఏంటి అని, వ్యూస్. సో, ఇవన్నీ సమ్ బేసిక్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్, ఓకేనా? మీకు కనుక ఈ ఫార్మాట్ కావాలి, ఈ పీడిఎఫ్ కావాలి అంటే నాకు కామెంట్ చేయండి. సో, మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్.